హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిట్టి టాక్స్. నేను మీ చిట్టిని. చిట్టి ద రోబో కాదు, చిట్టి యువర్ బడీ. ఈరోజు ఒక చక్కటి నీతి కథతో మీ ముందుకు వచ్చేసా. ఇందులో మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఈ కథ ఒక కోతి మొసలి గురించి. కథలోకి వెళ్లే ముందు మీకు పజిల్, ఇది సాల్వ్ చేయండి చూద్దాం. ఒక బాస్కెట్లో 5 ఆరెంజెస్ ఉంటాయన్నమాట. ఆ 5 ఆరెంజెస్ని 5 పర్సన్స్ తీసుకుపోతారు. అయినా ఆ బాస్కెట్లో ఒక ఆరెంజ్ అలాగే ఉంటుంది. అది ఎలా పాసిబుల్? కనుక్కోండి చూద్దాం. ఈ పజిల్కి ఆన్సర్ తెలుసుకోవాలన్నా, మన కథలోని నీతి ఏంటో తెలుసుకోవాలన్నా వీడియో చివరి దాకా చూడండి. ఇక మనం మన కథలోకి వెళ్ళిపోదామా? అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక అందమైన నది. ఆ నది ఒడ్డున ఓ పెద్ద చెట్టు. ఆ చెట్టులో ఒక కోతి నివసిస్తూ ఉండేది. ఆ కోతి ఆ చెట్టులోని ఫ్రూట్స్ తింటూ అడవిలో తిరుగుతూ హ్యాపీగా ఉండేది. ఒకరోజు మధ్యాహ్నం ఆ కోతి దాని ఇల్లైన ఆ చెట్టు మీద రెస్ట్ తీసుకుంటూ ఉండగా దానికి ఆ రివర్లో ఒక పెద్ద మొసలి అటుగా రావటం కనిపిస్తుంది. ఆ కోతి మొసలితో, "ఎవరు నువ్వు? నిన్ను ఎప్పుడూ ఇటు చూడలేదే" అని అడుగుతుంది. దానికి ఆ మొసలి, "నేను ఈ నదికి ఆ ఒడ్డున ఉంటాను. ఈ రోజు నాకు ఎక్కడా ఆహారం దొరకలేదు. ఆహారం కోసం వెతుకుతూ ఇటు వచ్చాను. చాలా ఆకలిగా ఉంది. బాగా అలసిపోయాను కూడా" అని సమాధానం చెబుతుంది. దానికి కోతి జాలిపడి, "బాగా నీరసంగా కనపడుతున్నావే. ఇదిగో ఈ పళ్ళు తిను, చాలా రుచిగా ఉంటాయి" అని కొన్ని ఫ్రూట్స్ని క్రోకడైల్కి నదిలో విసురుతుంది. అవి తిన్న మొసలి కోతితో, "అబ్బా, ఇంత టేస్టీ ఫ్రూట్స్ నేను ఎప్పుడూ తినలేదు. నిజంగా చాలా రుచిగా ఉన్నాయి. చాలా థ్యాంక్స్, నా ఆకలి తీర్చావు. మనం ఫ్రెండ్స్ అవుదామా" అని అడుగుతుంది. అది విన్న కోతి మొసలితో, "అమ్మో, నువ్వు ఒక క్రూర మృగం" అంటే వైల్డ్ అనిమల్ అన్నమాట. "నిన్ను నమ్మి నేను నీతో ఎలా ఫ్రెండ్షిప్ చేయగలను? తెలిసి అపాయాలను ఎవరైనా కోరుకుంటారా? ఆ పని నేను చేయను" అని అంటుంది. దానికి మొసలేమో, "మిత్రమా, నువ్వు నా ఆకలిని తీర్చావు. నాకెంతో హెల్ప్ చేశావు. నిన్ను నేను మోసం చేస్తాను అని ఎలా అనుకున్నావు" అని కోతిని నమ్మించి ఫ్రెండ్షిప్ చేస్తుంది. మరి ఆ రోజు నుండి ఆ కోతి మొసలి మంచి ఫ్రెండ్స్ అవుతారు. ప్రతిరోజు మొసలి కోతి దగ్గరికి వచ్చి గడుపుతుంది. కోతి రోజు ఆ మొసలికి ఆ చెట్టులోని ఫ్రూట్స్ ఇస్తుంది. ఇదిలా ఉండగా ఒకరోజు మొసలి కోతితో, "మిత్రమా, ఈరోజు నేను ఇంటికి వెళ్ళేప్పుడు కొన్ని పండ్లు నాకివ్వు. నేను ఇంటి దగ్గర ఉన్న నా భార్య కోసం తీసుకువెళ్తాను. తను కూడా ఈ పండ్లను రుచి చూస్తుంది" అని అంటుంది. దానికి కోతి, "సంతోషంగా తీసుకెళ్ళు మిత్రమా" అని మొసలికి కొన్ని పండ్లను చెట్టు నుండి విసిరేస్తుంది. మొసలి కోతి ఇచ్చిన పండ్లను తీసుకెళ్లి తన భార్యకి ఇస్తుంది. ఇచ్చి ఇలా అంటుంది, "ఇదిగో, ఇవే నేను నీకు చెప్పిన అతి రుచికరమైన పండ్లు. నా మిత్రుడైన కోతి దగ్గర నుండి నీ కోసం తీసుకువచ్చాను. తిని చెప్పు మరి ఎలాగున్నాయో." అవి తిన్న మొసలి భార్య, "అబ్బా, మీరు చెప్పింది నిజమేనండి. ఎంత రుచిగా ఉన్నాయి ఇవి" అని అంటుంది. ఆ పండ్లు తిన్న మొసలి భార్యకి ఒక చెడు ఆలోచన వస్తుంది. అది మనసులో ఇలా అనుకుంటుంది, "ఈ పండ్లే ఇంత రుచిగా ఉంటే వీటిని రోజు తినే ఆ కోతి హృదయం ఇంకెంత రుచిగా ఉంటుందో." ఇదే ఆలోచన తన భర్తతో చెప్పగా తన భార్యతో ఆ మొసలి, "నువ్వు ఇంత నీచంగా ఆలోచించవచ్చునా? ఆ కోతి నా స్నేహితుడు. నేను అతనిని ఎలా మోసం చేస్తాను అని అనుకున్నావు" అని కోప్పడుతుంది. ఆ మాటలకి భార్య మొసలి తన భర్తతో, "నీకు నాకన్నా నీ మిత్రుడైన కోతే ఎక్కువ. నేనంటే నీకు అస్సలు ఇష్టం లేదు" అని ఏడవటం మొదలు పెడుతుంది. ఇక చేసేది ఏమీ లేక మొసలి తన భార్యను ఓదార్చి, "అలాగే, నీ ఇష్ట ప్రకారమే నేను నీకు ఆ కోతి హృదయాన్ని తీసుకువస్తాను" అని బయలుదేరుతుంది. మొసలి కోతి దగ్గరకు వెళ్ళి,
మిత్రమా, నా భార్యకు నువ్వు ఇచ్చిన పండ్లను ఇచ్చాను. తనకు చాలా బాగా నచ్చాయి. ఎంతో సంతోషపడింది. నిన్ను మా ఇంటికి విందు భోజనానికి తీసుకురమ్మని నన్ను పంపింది అని అంటుంది. దానికి కోతి, చాలా సంతోషం మిత్రమా, కానీ నాకు ఈత రాదు. నేను ఎలా ఈ నదిని దాటి మీ ఇంటికి రాగలను అని మొసలిని అడుగుతుంది. మొసలేమో, అరే, అది సమస్య కాదు. నువ్వు నా వీపు మీద ఎక్కితే నేను నిన్ను తీసుకెళ్ళగలను అని అంటుంది. పాపం ఆ కోతికి మొసలి ప్లాన్ తెలియక మొసలి వీపు మీదికి ఎక్కి మొసలి వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది. వారిద్దరూ బయలుదేరతారే కానీ మొసలికి తాను కోతికి చేసే మోసం అస్సలు నచ్చలేదు. అది తలుచుకొని బాధగా ఉంటుంది. కానీ ఎంత బాధపడి ఏం లాభం? మొసలి చేస్తున్నది చాలా పెద్ద తప్పు. కొంత దూరం వెళ్ళిన తరువాత కోతి మొసలి సాడ్గా ఉండటం గమనించి మొసలిని ఏమయ్యింది, అలా ఉన్నావు అని అడుగుతుంది. దానికి ఇక మొసలి నిజం దాచలేక జరిగినదంతా కోతికి చెప్పేస్తుంది. కోతి చాలా భయపడుతుంది, బాగా కంగారు పడుతుంది. ఇక వెంటనే ఒక ఉపాయం ఆలోచించి మొసలితో, అయ్యో ఏంటిది మిత్రమా, ఈ విషయం ఇప్పుడా చెప్పేది? చెట్టు దగ్గరే చెప్పి ఉండొచ్చు కదా. నా హార్ట్ని నేను చెట్టు కొమ్మకి వేలాడేసి పెట్టాను. నా హృదయం ఇప్పుడు నా దగ్గర లేదు అని అంటుంది. తెలివి తక్కువ మొసలి కోతి మాటలు నిజమనుకొని, పోనీలే మిత్రమా, ఆలస్యం ఏమీ కాలేదు. నేను మళ్ళీ నిన్ను చెట్టు దగ్గరకు తీసుకువెళ్తాను. నువ్వు నీ హార్టుని తీసుకువస్తే మనం మా ఇంటికి వెళ్దాము అని అంటుంది. దానికి కోతి మనసులో అమ్మయ్యా అని అనుకొని, మరి చెట్టు దగ్గరికి పద మిత్రమా అని మొసలితో అంటుంది. కోతి మొసలి తిరిగి చెట్టు దగ్గరికి బయలుదేరతారు. చెట్టు దగ్గరికి చేరుకోగానే కోతి టక్కున చెట్టెక్కేస్తుంది. మొసలిని బాగా తిడుతుంది. హార్ట్ని ఎవరైనా శరీరం నుండి వేరు చేయగలరా? నా హార్ట్ నా లోపలే ఉంది. అయినా నిన్ను నా స్నేహితుడని అనుకున్నానే. నీకు ఆకలి వేస్తోంది అంటే నీ ఆకలిని తీర్చానే. నన్ను అంత మోసం ఎలా చేయాలనిపించింది నీకు? నువ్వొక క్రూర జంతువు అని తెలిసినా నీ మాటలు నమ్మి నీతో ఫ్రెండ్షిప్ చేశాను. చాలా తప్పు చేశాను. దానికి మొసలి, నన్ను క్షమించు. నేను చేసింది చాలా పెద్ద తప్పు. నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వు అని రిక్వెస్ట్ చేస్తుంది. కానీ కోతేమో, ఒక్కసారి నమ్మి మోసపోయాను. ఇంకెప్పటికీ మన మధ్య ఫ్రెండ్షిప్ కుదరని పని. వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపో. ఇంకెప్పుడు ఇటు రాకు అని మొసలిని అరుస్తుంది. చేసేదేమీ లేక మొసలి బాధతో అక్కడ నుండి వెళ్ళిపోతుంది. మరి ఇప్పుడు ఈ కథలో ఉన్న నీతి ఏమిటో తెలుసుకుందామా? అపాయంలో ఉపాయం. కోతి డేంజర్లో పడినప్పుడు భయపడినా కంగారు పడినా ఎంతో ధైర్యంతో ఒక ప్లాన్ వేసి డేంజర్ నుండి బయటపడింది. ఫ్రెండ్షిప్ అనేది నమ్మకం అంటే ట్రస్ట్ మీద నిలబడుతుంది. క్రొకడైల్ ఆ ట్రస్ట్ని బ్రేక్ చేసి కోతిని మోసం చేయాలనుకుంది. కానీ తన తప్పు తెలుసుకున్నప్పుడు కోతితో ఫ్రెండ్షిప్ని పోగొట్టుకోలేక కోతిని తనకు ఇంకో ఛాన్స్ ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తుంది. దానికి కోతి అస్సలు ఒప్పుకోదు. ఎందుకంటే దానికి మొసలి పైన ఇక నమ్మకం లేదు. దాని వలన మొసలికి ఒక మంచి ఫ్రెండ్ దూరమైపోయింది. అర్థమైందా ఫ్రెండ్స్? డేంజర్లో పడినప్పుడు మనం ధైర్యంగా దాని నుండి ఎలా బయటపడగలం అని ఆలోచించి బయటపడాలి. అండ్ ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు వారు ఎటువంటి వారో తెలుసుకొని ఫ్రెండ్షిప్ చేయాలి. ఆల్సో మనం ఎప్పుడూ ట్రస్ట్ని బ్రేక్ చేయకూడదు. ఈ మంచి విషయాలు మీరు ఫాలో అవుతారు కదా? మరి వెరీ గుడ్. మరి నేను స్టార్టింగ్లో అడిగిన పజిల్కి ఆన్సర్ కనుక్కున్నారా? ఒక బాస్కెట్లో 5 ఆరెంజెస్ ఉంటాయన్నమాట. ఆ 5 ఆరెంజెస్ని 5 పర్సన్స్ తీసుకుపోతారు. అయినా ఆ బాస్కెట్లో ఒక ఆరెంజ్ అలాగే ఉంటుంది. అది ఎలా పాసిబుల్? ఆన్సర్ ఏంటంటే 5 పర్సన్స్ 5 ఆరెంజెస్ ఎలా తీసుకెళ్తారో చెప్తాను. ఫస్ట్ 4 పర్సన్స్ ఏమో బాస్కెట్లో నుండి ఒక్క ఆరెంజ్ తీసుకువెళ్ళిపోతారు. మరి ఆ 5th పర్సన్ ఏమో ఆరెంజ్ని బాస్కెట్తో సహా తీసుకెళ్తారు. అంటే
ఆ ఒక ఆరెంజ్ బాస్కెట్లోనే ఉంటుంది కదా, అదన్నమాట మరి. మీ అందరికీ నేను చెప్పిన ఈ కథ నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి ఎన్నో కథలు, పొడుపు కథలు, పద్యాలు, శ్లోకాలు, నీతి మాటలు మరెన్నో మన ఛానల్ చిట్టి టాక్స్లో మీ ముందుకి తీసుకొని వస్తాను. సో అవి మీరు మిస్ కాకూడదు కదా. మరి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసి కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అలాగే ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే షేర్, లైక్ అండ్ కమెంట్ చేయండి. మళ్ళీ ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. యువర్స్ లవింగ్ చిట్టి. బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్.